అందరికీ నమస్కారం. నెల్లూరు రాజకీయాలు రోజుకు కొత్త మలుపు తిరుగుతాయని కూడా తెలియజేసుకోవచ్చు. నెల్లూరులో పార్లమెంటుకు సంబంధించి ఎక్కడైనా కూడా మరి 2019 చూసినట్లయితే ఆ ఎలక్షన్ లో నెల్లూరు జిల్లా మొత్తం కూడా వైసీపీకి అనుకూలంగా వైసీపీ స్వీప్ చేసినటువంటి అంశం. 2024కు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలుపొందడం జరిగింది. 2019లో ఏ నియోజకవర్గాల్లో అయితే వైసీపీ గెలిచిందో 2024కు వచ్చేసరికి ఆయన నియోజకవర్గాల్లో ఓడిపోవటం జరిగింది. అంటే ఇక్కడ నెల్లూరు పెద్దారెడ్లు ఇటువైపు ఉంటే అటు వైసీపీ వైపు ఉంటే వైసీపీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం వైపు ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. 2019లో నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ, రూలింగ్ లోకి వచ్చింది వైసీపీ. 2024లో నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, కూటమి మరి అధికారంలోకి వచ్చింది కూడా కూటమి. సో ఇప్పుడు రాజకీయంగా కూడా నెల్లూరులో ఉన్నటువంటి రాజకీయాలు కొంత కొత్త ఊపు వస్తున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ ప్రధానంగా నెల్లూరు పెద్దారెడ్లుగా చెప్పుకునేటువంటి వేమిరెడ్డి ఫ్యామిలీ కానీ, ఆదాల ఫ్యామిలీ కానీ, కోటమిరెడ్డి ఫ్యామిలీ కానీ, రామనారాయణ రెడ్డి వాళ్ళ దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, సోమిరెడ్డి కానీ, వీరంతా కూడా మరి మనకి విజయ భాస్కర్ రెడ్డి వారు కానీ, పర్వతరెడ్డి కానీ, వీరంతా కూడా మరి ఏ పార్టీకి అయితే గతంలో మనం చూసాం నెల్లూరు పెద్దారెడ్లు అంటేనే ఒక స్టార్ దమ్ ఉన్నటువంటి లీడర్స్. వారు ఏం చేస్తారంటే ఎక్కువగా కూడా ప్రతిపక్షంలో నెల్లూరు పెద్దారెడ్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భాలు చాలా తక్కువ, అధికార పక్షం వైపే ఉంటారు. పోయినసారి మనం చూసాం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ తరఫున కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. సో 2024లో మళ్ళీ కూటమి తరఫున అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితులు. వేమిరెడ్డి గారు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మరి నెల్లూరు పార్లమెంట్ కి బరిలో దింపాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిచి నెల్లూరు రాజకీయాలపై స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు, అదేవిధంగా రాబోయే రోజుల్లో నెల్లూరు పార్లమెంటు వేదికగా కూడా రాజకీయాలు స్టార్ట్ చేయాలని కూడా ఆదాలకు సూచించినటువంటి సమాచారం. ఇప్పటికే పార్లమెంటులో అదేవిధంగా మనకి నెల్లూరు రాజకీయాల్లో చూసినట్లయితే వేమిరెడ్డికి, కోటమిరెడ్డికి తెలుగుదేశం పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది అక్కడ కార్యకర్తలు కొంత డేలా పడుతున్నటువంటి అంశం. ఇది అధినేతలు గుర్తించారు. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి వారి ఇరువురిలో ఎవరికి కూడా అటు వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డికి కానీ, కోటమిరెడ్డికి వాళ్ళకి కానీ ఎవరికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవటం కూడా నెల్లూరు పెద్దారెడ్డిని కలిసి వస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలతో కూడా టచ్ లోకి వెళ్ళినట్టు సమాచారం తెలుస్తా ఉంది. 2019లో అసలు తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే నెల్లూరు నుంచే స్టార్ట్ అయినాయి. 2024లో మరి తెలుగుదేశం పార్టీ ఊపు ఎక్కడి నుంచి వచ్చిందా అంటే నెల్లూరు రాజకీయాల్లోనే. సో ఇప్పుడున్న పరిస్థితులు కూడా మళ్ళీ అటు వైసీపీకి కొంత వలసలు పెరిగే అంశాలు కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. వేమిరెడ్డి కుటుంబం, అదేవిధంగా కోటమిరెడ్డి కుటుంబం వారంతా కూడా కొన్ని మీటింగుల్లో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వటం లేదని బాహటంగానే తెలుస్తున్నటువంటి అంశాలు. సో ఇప్పటికైనా కూడా అధిష్టానానికి 2-3 సార్లు కూడా వాళ్ళు మరి సీరియస్ గా చెప్పినట్టు తెలుస్తుంది. పద్ధతి మార్చుకోకపోతే అవసరమైతే పార్టీ నుంచి జంప్ అయ్యేటానికి కూడా, ఎందుకంటే యువతల వైసీపీ కాసుకొని ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరు రాజకీయాల్లో కొత్త తరం రాజకీయాలు చూస్తారనేది కూడా వాళ్ళు హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా కూడా మరి నెల్లూరు పెద్దారెడ్లుగా చెప్పుకునేటువంటి వారు కూటమిలో ఉన్నటువంటి వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా కూటమిలో మరి ఆ ప్రాధాన్యత కనుక ఇవ్వకపోతే మరి ఎప్పుడైతే ప్రాధాన్యత కూటమిలో తగ్గుతుందో అప్పుడు వాళ్ళు కొంత డేలా పడుతున్నట్టు, కొంత అంతర్మదనంలోకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా రాజకీయంగా కొత్త చర్చ నడిచినప్పుడు కొత్త పార్టీ వైపు కూడా వాళ్ళు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే వైసీపీ నేతలు ఎప్పటికీ వాళ్ళకి గాలం వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. భారీ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రాబోయే రోజుల్లో పెద్దారెడ్డిని మేజర్ గా చేసుకుని నెల్లూరు రాజకీయాలు చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక టీముని దింపి మరి వారితో కూడా సీక్రెట్ మంత్రాలు జరుపుతున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తా ఉంది.